నా పేరు వెంకట్రావు, మా ఊరు లోవగూడ. ఈ సోలార్ తీసుకున్నాను. అంతకుముందు అయితే డీజిల్ ఇంజిన్ వాడాము, కానీ రోజుకి మినిమం 500-600 ఖర్చు అయింది. దాని తర్వాత మరి రిపేర్ వచ్చేసింది. రిపేర్ వల్ల ఈ ఇలాగైతే మనం తట్టుకోలేను, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని మళ్ళీ ఈ సోలార్ చూపించారు. ఆ మోటార్ కింద దించాము. ఆ బడ్డు తర్వాత ఈ 2 ప్లేట్లతోని లాగేస్తుంది. ఇప్పుడు ఎండ ఉన్నంత వరకు సాయంత్రం 3-4 వరకు పనిచేస్తుంది. అప్పటికి ఇది వ్యవసాయం వేసిన స్వీట్ కార్నము, తర్వాత రాగి, ఆ అవతల చూస్తే పూలు వేసినాము. ఇప్పుడు మొక్క అయింది. ఇది 1వ తడుపు. మరి ఎన్ని తడులు వస్తుందో తెలియదు. పర్వాలేదు, ఇది రోజు వాడినే పర్వాలేదు అనుకుంటున్నాను మిషన్. అట్లాగనమాట. అప్పుడైతే ఖర్చులు ఎక్కువ, ఇప్పుడు తగ్గింది. ఎప్పుడు తీసుకున్నారండి సోలార్ పంపు? సోలార్ పంపు జనవరి 1వ తేదీ తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని తడులు చేసి ఉంటారు? ఇప్పటికి 3-4 తడులు అయింది. కానీ చేను కొంచెము మనం ఎరువు పట్టించి ఉంటుంది దానికి. అవునవునవును. తడి మాత్రం బాగానే తడుస్తాను, కానీ కొంచెము ఎరువులు లేక ఎర్రగుండి చేస్తాను. ఎరువులు కొన్నాము, జల్లేస్తాను. మీకు ఖర్చు ఆదా అయింది అయితే పర్లేదా సోలార్ ద్వారా? మీకు ఆదాయం అంత ఇంకా పనిలేదు కదా, పండిన తర్వాత. అంటే మరి ఇంజిన్కి ఉన్న సోలార్ తీసుకున్నారు కదా, ఆ సోలార్ తీసుకొని ఉండి కొంచెం ఖర్చు తగ్గింది. అదే మరి. ఏ పంటలు వేస్తున్నారు అయితే? ఈ పంటలు అవి పువ్వులు వేసినాను, స్వీట్ కార్న్ వేసినాము, తర్వాత టమాటా, రాగి, అంతే చేశాను. ఒక 4 రకాలు. అలా కూరగాయలు. అయితే సోలార్ వల్ల మీకు ఉపయోగమే ఉందంటున్నారు? ఉపయోగం పర్వాలేదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి. బాగుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఓకే, సరే. థ్యాంక్ యూ అండి వెంకట్రావు గారు. థ్యాంక్ యూ. పంపు